శబరిమల అయ్యప్ప సన్నిధిలో ద్వారపాలక విగ్రహాలకి తాపడం చేయమంటే 4.5 కిలోల గోల్డ్ నొక్కేశారు. కంచి వరద పెరుమాళ్ గుళ్ళో బంగారు బల్లి తాపడానికి తారుమారు చేసిన కేటుగాళ్ల గురించి విన్నాం. మహా అపచారం అని తెలిసిన దేవుడి బంగారాన్నే మాయం చేస్తున్న కేటుగాళ్లు ఇంకా ఎందరో. ఇప్పుడు ఏడుగొండలవాడి సన్నిధిలో కూడా మాటు వేశారు. సప్తగిరుల కింద సడేమియా, గోవిందరాజుల స్వామి చెంత గోల్డ్ మాల్, 50 కిలోల బంగారం గాయబ్, 60 కోట్ల రూపాయల సైజ్ కుంభకోణం. నిజమెంత? టీటీడీ మౌనమేలా? పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, పట్టు వస్త్రాల కొనుగోళ్లు, ఇలా వరుస పెట్టి అవినీతి ఆరోపణలతో తరచూ వార్తల్లోకి ఎక్కిన తిరుమల క్షేత్రంపై ఇప్పుడు ఇంకో రిమార్క్ పడింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో ఏకంగా 50 కిలోల బంగారం మాయమైంది అన్న ఫిర్యాదుపై విజిలెన్స్ విభాగం ఫోకస్ పెట్టింది. డీటెయిల్స్ లోకి వెళ్తే, తిరుపతి గోవిందరాజస్వామి విమాన గోపురానికి తాపడం కోసం 2 ఏళ్ల కిందట టీటీడీ 100 కిలోల బంగారం, 4300 కిలోల రాగిని కూడా కేటాయించింది. గోపురానికి 9 లేయర్ల తాపడం చేయాలి అన్నది వర్క్ కాంట్రాక్ట్ లో నిబంధన. కానీ 2 లేయర్లతోనే ముగించేశారని, మిగతా 50 కిలోల బంగారం దాచేశారని ఆరోపణ. 100 కేజీల గోల్డ్ టీటీడీ ఇచ్చిందన్నారు, కానీ అక్కడ కనిపించట్లే. అక్కడ 9 లేయర్లు వేయాల్సింది 2 లేయర్లే ఉన్నాయి. 7 లేయర్లు తీసేస్తారు. అంటే దాదాపు 45 నుంచి 50 కేజీల మధ్య దాన్ని తయారు చేస్తారు. ఇంకా 50 కేజీలు గోల్డ్ ఎవరి దగ్గర ఉంది? ధర్మారెడ్డి దగ్గర ఉందా? అప్పుడున్న టీటీడీ ఈఓ దగ్గర తీసుకెళ్లారా? చైర్మన్ తీసుకెళ్లారా? అధికారులు తీసుకెళ్లారా? ఇవన్నీ బయటపడాలంటే ముందు ఆ జ్యోతి అనే వ్యక్తిని, అమ్మాయిని, ఆ అన్నమతస్తులు ఎవరైతే వర్క్ చేశారో గుడి మీద ఎక్కి ఫైన్ చేసి వర్క్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేసి, దీనికి సంబంధించి విచారణ అధికారులు అరెస్ట్ చేస్తే విషయం బయటకు వస్తుంది. అప్పట్లో 2 సార్లు ఫిర్యాదులు వచ్చిన చెన్నైకి చెందిన సబ్ కాంట్రాక్టర్లు సయ్యద్ కరీం, రహమతుల్లాలను అరెస్ట్ చేసి కేసును నీరుగార్చారని, కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి పాత్ర ఉందని సీరియస్ ఎలిగేషన్లు పడ్డాయి. తాపడం చేశామంటున్న ఆ 50 కిలోల బంగారమైనా నిజమైందేనా, లేక అది కాకి బంగారమా అంటూ కొత్త డౌట్లు వచ్చాయి. పైకి వెళ్ళి చూడండి, 100 కేజీలు ఉందా లేదా, అసలు గోల్డ్ దాంట్లో ఉందా లేదా, గోల్డ్ పెయింటింగ్ ఎందుకు వేస్తారు? వేశారు, పెయింట్ కూడా వేశారు, చూపించింది నాకు ప్రెస్ మీట్లో. అసలు 100 కేజీలు ఉందా లేదా మా డిమాండ్. ఒకవేళ ఉంటే ఎంత ఉంది, అసలు గోల్డే కదా, ఎంత కల్తీ నెయ్యి చేసినట్టు కల్తీ గోల్డ్ చేయలేరా? ఇవన్నీ కూడా ప్రాపర్గా టీటీడీ నివేదిక బయట పెట్టాలి సార్. ప్రస్తుతానికైతే టీటీడీ స్పందించలేదు. విజిలెన్స్ విభాగం రహస్యంగా విచారణ జరుపుతోంది. టెండర్ నిబంధనల ప్రకారం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులోని జ్యువెలరీ విభాగంలోనే తాపడం పనులు చేపట్టాలి. అప్పట్లో తాపడం చేసిన కార్మికులను విచారించి బంగారం ఎంత వాడారో, ఎంత దోచేశారో అని ఆరా తీస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఎవరు ఇంజనీర్లుగా వ్యవహరించారో, ఏ పెద్దల పర్యవేక్షణలో జరిగింది. అయితే పూర్తి విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఏం స్పష్టం చేస్తోంది? అత్యంత రహస్యంగా జరుగుతున్నటువంటి విచారణలో ఎవరు దోషులుగా తేల్చబోతోంది? వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9, తిరుపతి నుంచి.